హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని వైద్య ఆరోగ్య శాఖలో కొన్ని ఉద్యోగాల భర్తీ కోసం మనకి అఫీషియల్గా ఏపీ ఎంఎస్ఆర్బీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ అనమాట. సో మరి ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, ఎక్కడెక్కడి ఖాళీలను భర్తీ చేస్తున్నారు, మరి వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా తెలుగులో వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. సో ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడొచ్చు, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా 17 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి టేబుల్ రూపంలో ప్రొవైడ్ చేశారు. సో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. మీరు ఇందులో ఏ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఉద్యోగం ఉందో లేదో చెక్ చేసుకొని, సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. వారికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి కంప్లీట్గా ఇక్కడ మనకి టేబుల్ రూపంలో ప్రొవైడ్ చేశారు. సో పోస్ట్ వైజ్గా వారికి కావాల్సినటువంటి ఏజ్ లిమిట్స్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి, క్వాలిఫికేషన్ గురించి, ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ గురించి, అన్నిటి గురించి కూడా మనకి 17 పోస్టులకు సంబంధించి కూడా మనకి ఇక్కడ టేబుల్ రూపంలో అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు. సో మీరు ఇందులో ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకున్నారో ఆ పోస్ట్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉందో చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. సో నేనైతే చెప్పబోవడం లేదు, ఇక్కడ చూపించిన 17 రకాల ఉద్యోగాల గురించి చెప్పాలంటే వీడియోలు ఎంత చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి సో నోటిఫికేషన్ లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు చెక్ చేసుకుని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి క్లియర్గా చూసినట్లయితే ఒక్కొక్క పోస్ట్కి సంబంధించి కూడా ఒక్కొక్క ఏజ్ లిమిట్ ప్రొవైడ్ చేశారు కాబట్టి దానికి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా మెరిట్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేస్తున్నట్లయితే మనకి ప్రొవైడ్ చేశారు. సో దానికి సంబంధించి కూడా క్లియర్గా చెప్తాను. సో టోటల్గా 100 మార్క్స్ వచ్చేసి సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. ఇందులో 75% మార్క్స్ వచ్చేసి మీకు పీజీ డిగ్రీలో ఉన్న మార్క్స్ని తీసుకోవడం జరుగుతుంది. అలానే 65% వచ్చేసి పీజీ డిప్లొమాలో ఉన్న మార్క్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ పీజీకి సంబంధించినటువంటి మార్క్స్ మెమోస్ కనుక మీ దగ్గర లేనట్లయితే, డిగ్రీ కానీ డిప్లొమా కానీ పీజీ కానీ దేనికైనా లేనట్లయితే వాటిని వచ్చేసి 50%గా తీసుకుంటున్నట్లు క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగనే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ఇయర్స్ వారీగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్క్స్ చొప్పున మ్యాక్సిమంగా 10 మార్క్స్ అయితే కేటాయిస్తారు. అలాగనే కాంట్రాక్ట్ సర్వీస్ లేదా అవుట్సోర్సింగ్ సర్వీస్ సంబంధించి ఎక్స్పీరియన్స్ లేదా సర్వీస్ సంబంధించి మ్యాక్సిమంగా 50 మార్క్స్ అయితే కేటాయించడం జరుగుతుంది. సో ఈ విధంగా 100 మార్క్స్కి ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకొని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేస్తారు. మరి అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలని చూసినట్లయితే ఇక్కడ ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఏపీ ఎంఎస్ఆర్బీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మన అప్లికేషన్స్ అని కూడా ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డేట్స్ కూడా మనకి మెన్షన్ చేశారు. 5/9/2025 నుంచి 20/9/2025 వరకు, ఈ నెల 5వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా మన అప్లికేషన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫీజ్ పేమెంట్ కూడా మెన్షన్ చేశారు. 1000 రూపీస్ వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్కి, అలాగే 750 రూపీస్ వచ్చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, అలాగే డిఫరెంట్ ఏబుల్ పర్సన్స్కి 750 రూపీస్ కింద ఫీజు మెన్షన్ చేశారు. సో పేమెంట్ కూడా మనం ఆన్లైన్లోనే పేమెంట్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసే ముందుగా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో డాక్యుమెంట్స్ అని కూడా ఇక్కడ మనకి క్లియర్గా ప్రొవైడ్ చేశారు. సో వీటన్నిటికి సంబంధించి ఇందులో మీకు ఎన్నిటికి ఎలిజిబిలిటీ ఉంటే అన్ని డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అన్ని ముందుగానే దగ్గర పెట్టుకొని అప్లికేషన్ ముందు ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోండి. సో దానికంటే ముందుగా కూడా మీరు ఏపీఎంఎస్ఆర్బీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దాంతో మీరు లాగిన్ అయ్యి ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి రిలీజ్ చేశారు. భర్తీ చేస్తున్న ఉద్యోగాలన్నీ కూడా వచ్చేసి పిఎం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ PMABHIM ద్వారా మెట్రోపాలిటన్ సర్వేలెన్స్ యూనిట్ గుంటూరులో ఉన్నటువంటి ప్లేస్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో. అలాగే నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు మనకి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉన్న ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నోటిఫికేషన్కి వెంటనే అప్లై చేసేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకువస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఎటువంటి అప్డేట్స్గా మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను కూడా ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారు కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.